దెబ్బకి ఎత్తిన బాటిల్ తెంచకుండా తాగేస్తున్నాను నేనే. వడియాల సంగతి దేవుడు ఎరుగును. బతుకుంటే బడులు నమ్ముకుని బతకొచ్చు. మా చిన్నత్తి వాళ్ళు కూడా పెట్టారనమాట వడియాలు. మా పూజ ఇప్పుడప్పుడు అయ్యేలా లేదని చెప్పి నిలబడి కూడా పెట్టేస్తుంది పాపం ఎండకు ఉండలేక. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ పిండి కలపడం ఏంటో అసలు అది ఏ పిండో తెలీదు. ఈ అప్పడాలు చేయడానికి మొన్న సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అప్పడాలు బాగున్నాయి కదా చూడడానికి, చాలా రకాలు ఉన్నాయని చెప్పేసి తీసుకుందామని చూసాను. సడన్గా ఒక వీడియో గుర్తొచ్చింది. ఈ మధ్యకాలంలో ఫోన్ ఆన్ చేస్తే చాలు ఆ వీడియోనే కళ్ళల్లో ఆడుతుంది, తినే ముందు తిన్న తర్వాత కూడా. ఎందుకంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుందామని మొన్న సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు సగ్గుబియ్యం తెచ్చాను అనమాట, ఇంట్లో వడియాలు ప్రిపేర్ చేద్దామని. సో ముందుగా వాటర్ పెట్టి ముందు రోజు సగ్గుబియ్యం నానబెట్టేసామన్నమాట. సగ్గుబియ్యంలో 2 రకాలు ఉంటాయి, ఒకటి మామూలువి, 2 గాజువి ఉంటాయి అన్నమాట. ఏవైతేనేమని చెప్పి సగ్గుబియ్యం నేను గాజువి తెచ్చాను. సో అవి నైట్ నానబెట్టినా సరే పెద్దగా అవ్వకుండా అలాగే ఉన్నాయన్నమాట. అవి నానిపోయినట్టే. ఇవి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలాంటి ఆనుమత్యాలు లాంటి వీడియోలు చూస్తున్నప్పుడు నిజంగా మన ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే వాళ్ళు ఎలా చేస్తారు ఏం చేస్తారు మనం చూడడం కాబట్టి. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఈ ఫోన్స్ వచ్చిన తర్వాత అన్నీ మారిపోయాయి కాబట్టి మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకుంటే బెటర్ అని మేము ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఆ వాటర్ మరుగుతున్న టైంలో ఈ వడియాల్లోకి కొంచెం స్పైసీగా ఉండటానికి వెల్లుల్లి, ఎండుమిర్చి, ఒక అల్లం ముక్క, కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్. కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసి పట్టుకోవాలి. ఈ పేస్ట్ని మనం నీళ్ళు మరుగుతున్న దాంట్లో వేసేసుకుని కొంచెం మరగనిచ్చుకోవాలన్నమాట. అప్పుడు పచ్చివాసన పోతుంది. ఆ వాటర్ ఎంత బాగా మరిగితే మనకి అంత టేస్ట్ వస్తుంది. నిజంగా ఇలాంటి ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తిన్నట్లయితే మనం 1 year పాటు స్టోర్ చేసుకోవచ్చు. నిజంగా ఇలాంటి వడియాలు అవన్నీ ఫోన్స్ రాకముందు వాళ్ళు ఎలా చేసినా ఏం చేసినా ఏం తెలిసేది కాబట్టి దొరికిందే అమృతం అన్నట్టు తినేవాళ్ళం. ఏది కొనుక్కున్నా సరే మనం చూడలేదు కాబట్టి అది ఎలా చేసినా సరే కళ్ళు మూసుకుని తినేసేవాళ్ళము. సో ఇప్పుడు ఈ ఫోన్స్ రావడం వల్ల అన్ని వీడియోస్ ఇలా పెడుతున్నారు కాబట్టి ఫోన్స్లో అలాంటివి చూస్తే నిజంగా తినాలంటే భయం వేస్తుంది. మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ని ఆ వాటర్లో వేసుకుని కాసేపు మరగనివ్వాలి. ఆ తర్వాత రాత్రి నానబెట్టిన సగ్గుబియ్యం ఉంటాయి కదా, అవి ఆ వాటర్లో వేసేసి ఉడకనిస్తే నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పెద్దగా ఉబ్బుతాయి అన్నమాట. అవి ఎంత బాగా ఉడికితే అంత జిగురు వస్తుంది. సో వడియాలు కూడా బాగా వస్తాయి. సగ్గుబియ్యం ఉడికేలోపు మనం బియ్యం పిండి కలిపి పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు బియ్యం పిండికి 8 కప్పులు వాటర్ వేసి మరిగించుకోవాలి. మిగిలిన 2 కప్పులు బియ్యం పిండిలో వేసి కలుపుకోవాలన్నమాట. మొత్తం 1 కప్పు బియ్యం పిండికి 10 కప్పులు వాటర్ వేయాలన్నమాట. మనం దేనితో అయితే తీసుకుంటామో దానితో ఇలా పిండి కలిపి పక్కన పెట్టుకుని ఆ వాటర్ మరుగుతున్న తర్వాత బాగా మరగాలి. ఎంత బాగా మరిగితే అంత బాగా వస్తాయి వడియాలు. పిండి బాగా బబుల్స్ వచ్చేలా ఉడికించుకుని ఇలా చల్లార్చుకోవాలన్నమాట. మేము వడియాలు పెట్టడానికి ఫుల్గా టిఫిన్ చేసి వెళ్తున్నాము. వడియాలకి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ వడియాల కార్యక్రమం పెట్టుకున్నాము. ఎందుకంటే వాళ్ళు ఉంటే పెట్టడానికి అవ్వదు కదా, పిల్లలు ఎండలో ఉంటారు మాతో పాటు అని. ఈ ఎండ పడిపోతామా అని చెరొక క్యాప్, 2 గరిటెలు, 2 టవల్లో, 1 వాటర్ బాటిల్ పట్టుకుని పైకి వెళ్తున్నాము. ఈ ఎండ మామూలుగా లేదు, భయం వేస్తుంది నిజంగా. కింద నుంచే ఇంకా మా ఎండలో ఎలా పెడతామో ఏంటో అనిపించింది. కళ్ళు తిరిగేస్తున్నాయి ఇప్పుడే. మేడ మీదకి వచ్చేసరికి ఎండ సుర్రుమంటుంది. మా పూజ అయితే అక్కో నేను రాను అంటుంది. ఎలాగోలా బ్రతిమలా తీసుకొచ్చాను, ఎందుకంటే ఒక్కదాన్నే పెడితే చాలా టైం అయిపోద్ది. బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఈ ఉడికించుకున్న పిండి గట్టిగా అయిపోద్ది అనమాట చల్లారి కొద్దీ. అందుకని మనం వాటర్ మరగబెట్టుకుని తెచ్చుకోవాలన్నమాట. అది గట్టిగా అయిపోయినప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుని మరగబెట్టుకుంటే సరిపోద్ది. వేడి నీళ్ళు చల్లగా అయిపోయినా పర్వాలేదు, బట్ వేడి నీళ్ళు అయి ఉండాలి. చల్ల నీళ్ళు వేస్తే వడియాలు తీసినప్పుడు విరిగిపోతాయి. ఎట్లెట్లా బతికినోళ్ళం ఎంకన్నా ఇట్లెట్లా అయితే మీరు రెంకన్నా. హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి ఒక రోజుకి ఏం కాదు ఎండలో ఉంటే అని మేము ఈ వడియాలు పెట్టే సాహసం చేసామన్నమాట. చీర వాటర్లో బాగా నానపెట్టేసి ఇలా ఫ్లోర్ మీద వేసేయాలన్నమాట. వేసేసి కొంచెం కొంచెంగా ఇలా వీడియోలు చూపిస్తున్నట్టు వేసేస్తే సరిపోద్ది. సో ఎండ అయితే మామూలుగా లేదు. ఇలాంటి వడియాలు పెట్టే కార్యక్రమం ఏదన్నా ఉంది అంటే ఎర్లీ మార్నింగ్ 6 లోపు అయిపోవాలని అనిపించింది ఫస్ట్ టైం. వడియాలు పెట్టడం బేగా అయిపోవాలని వాళ్ళు పసుపు కుంకుమ పెట్టి వినాయకుని పూజించి అప్పుడు స్టార్ట్ చేస్తే బేగా అయిపోతాయేమో. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. మా పూజని చూస్తే నిజంగా చాలా చాలా అనిపించింది. అది చిన్న ఎండ తగిలితేనే తోటకూరలా వాడిపోద్ది, అలాంటిది 10 గంటలు తీసుకొచ్చాను. ఎండ మామూలుగా లేదు. మొహానికి సన్ స్క్రీన్ కూడా రాసుకోలేదు ఈరోజు ఎండకి. ఎండలో మాడిపోతామని తెలుసు కూడా
ఇంట్లో ఉన్నప్పుడు తెగ పూసేసుకుంటాం కానీ అది పనిచేస్తుంది అన్న టైంలో మాత్రం రాసుకోలేదు. మండుతున్నట్టుంది. కింద నుంచి తెచ్చుకున్న క్యాప్లో టవల్లో కూడా సరిపోలేదు, ఎండకి అంత వేడిగా ఉంది, చెవుల్లోంచి పొగలు వచ్చేస్తుంది నిజంగా. ఈ చీర ముందు వాటర్లో తడిపేసి ఫ్లోర్ మీద వేస్తే వేసిన 2 నిమిషాలకే ఆరిపోయింది, అంత ఎండ ఉంది నిజంగా. ఇలా మధ్య మధ్యలో వాటర్ చిలుకుతూ వడియాలు పెట్టాలన్నమాట, లేదా పిండి ఆ చీరకి అంటుకుని కింద ఫ్లోర్కి అయిపోద్ది. ఈవినింగ్ తీసినప్పుడు చీర చిరిగిపోద్ది అనమాట. అందుకే ఇలా వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం వడియాలు పెడుతూ ఉండాలి. పాపం దీనికి కాళ్ళు నొప్పులు వస్తున్నట్టున్నాయి, కూర్చుని లేస్తూ పెడుతుంది. ఇంకా చాలే లేసే అని చెప్పేసి లాస్ట్లో ఇంకా నేను పెట్టేస్తున్నాను ఫాస్ట్గా. అది ఉండాలంటే ఫైనల్గా వడియాలు పెట్టేసి వెళ్ళిపోదాం కదా అని చెప్పి కిందకి అన్నీ సర్దేస్తున్నాము. వెళ్ళిపోయే ముందు చెప్పులు వేసుకుందాం అని చెప్పి చెప్పుల్లో కాలు పెడితే సర్రమని కాలింది నిజంగా. అప్పుడు చెప్పులు కడుక్కొని కిందకి దిగేసామన్నమాట. అంత ఎండ ఉంది. తెచ్చుకున్న వాటర్ బాటిల్ నీళ్ళని నేనే తాగేశాను. ఎత్తిన బాటిల్ తెంచకుండా అంత ఎండ ఉంది. ఈ ఎండకి కళ్ళు తిరిగి పడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నీడకు వచ్చిన తర్వాత అమ్మయ్య అనిపించింది. ఎండలో వడియాలు పెట్టి మా కోసం మా అత్తయ్య జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇంట్లో కర్బూజా ఉంటే మా పూజ అయితే కళ్ళు తిరిగి పడిపోద్దేమో అనిపించింది కొంతసేపు ఇంకా ఎండలో ఉంటే. ఇప్పుడు టైము 11:20 అవుతుంది. ఇప్పటికే ఎలా అయిపోతే ఇంకా సేపు ఉంటే అక్కడే పడిపోద్దామేమో ఇద్దరమని. సరే చూడడానికి వచ్చాము. ఈ చుట్టూ ఉన్న క్లాత్స్ దీని మీద పడిపోయి ఇలా అయిపోయింది అనమాట. మేబీ రాయిలు ఏమైనా పెడితే బాగుంది అనిపించింది, పెడదాం. అదే రోజు ఈవినింగ్ వచ్చి చూస్తే ఇంకా ఆరలేదన్నమాట, కొంచెం కొంచెం పచ్చిగా ఉంది. సరే కదా ఎందుకు తీయడం అని చెప్పేసి ఇంకొక చైర్ ఉంటే ఆ చైర్ దీని మీద వేసేసి వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఆ చైర్ తీసేసి ఆ రోజు ఈవినింగ్ అంతా ఉంచామన్నమాట. ముందు రోజు మేము పెడితే ఆ నెక్స్ట్ డే మా చిన్న అత్తయ్య వాళ్ళు పెట్టారనమాట. అదే చిన్నగా షూట్ చేశాను. రెండో రోజు సాయంత్రానికి బాగా ఎండిపోయాయి. ఇప్పుడు ఈ చైర్ని రివర్స్ చేసి కొంచెం వాటర్ జల్లేస్తే వచ్చేస్తాయి అనమాట, తీయడానికి ఈజీగా ఉంటుంది. ఎట్లెట్లా బతికినొల్లం ఎంకన్నా ఇట్లెట్లా అయితే మీరు రెంకన్నా. ఆ వడియాల మీద వాటర్ కొంచెం సేపు అలా ఉంచేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఈలోగా ఖాళీగా ఉండడం ఎందుకని మేడ మీద మొక్కలు ఉన్నాయి కదా వాటికి నీళ్ళు పోస్తున్నాను అనమాట. ఈలోగా ఈ పని అయిపోద్ది కదా ఎలాగో చెయ్యాలని చెప్పేసి. ఆపడాల వీడియో కాల్తో తొక్కడం చూసినప్పుడు వడియాలు పెడదాన్ని ఫిక్స్ అయ్యాను, కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఈ ప్రాసెస్ అంతా చేసేసరికి ఎందుకు చూసాను రా బాబు అని అనిపించింది. కిందకి వెళ్ళి స్టూల్ తెచ్చుకోలేక ఆ వాటర్ పోసిన ఆ వడియాల మీద కొంచెం నీళ్ళు జల్లేసి ఒక 5 to 10 minutes వదిలేసాం కాబట్టి ఇలా బియ్యంలో రాలేనట్టు ఈజీగా వచ్చేస్తున్నాయి. ఈ వడియాలు పెట్టినంత టైం పట్టలేదు తీయడానికి, అంత ఈజీగా వచ్చేస్తున్నాయి. చాలా బాగా అనిపించింది తీయడానికి, ఇంకా ఉంటే బాగుంది అనిపించింది. పొద్దుటేమో ఎవడ పెడతాడు బాబు ఇన్ని వడియాలు అనిపించింది. ఇలా వడియాలన్నీ తీసేసుకుని ఒక 2 రోజులు ఎండలో పెట్టేసుకుంటే సరిపోద్ది. ఇంకా ఏదైనా మన చేతులతో చేసుకుంటే అది చాలా హ్యాపీ అనిపిస్తుంది, చిన్న పని అయినా పెద్ద పని అయినా. ఇంకా 2 రోజులు ఎండిన తర్వాత వేడి సాంబార్తో ఈ వడియాలు ఫ్రై చేసుకుని తింటే భలే ఉంది నిజంగా. మన చేతులతో మనం స్వయంగా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఈసారి ఎలాంటి వీడియోస్ చూసినా భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎలా చేశారా ఏం చేశారా అని. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో బై. మీకు కనుక వీడియో నచ్చితే